నా పేరు మల్లయ్య. మల్లయ్య. ఏ ఊరు మీది? ఈ ఊరే. లక్షాపూర్. ఎన్ని రోజులు ఇక్కడ ఒడ్లు వచ్చి? 2 నెలలు దాటిపోతున్నాయి సార్. అలా ముక్కిపోతున్నాయి. మా అడవి అవుతున్నాయి. అడవి అన్నీ ఉన్నాయి, ఇడివి ఉన్నాయి, ఎక్కడ అక్కడనే ఉన్నాయి. ఎంత ఎక్కడ ఇంకా అక్కడ గుట్ట మీద అక్కడనే ఉన్నాయి. ఏ ఊరు శాపరం కళ్ళం ఏమన్నా కానీ ఏ ఊరు కళ్ళం లేదు. శాపరం కానీ మమ్మల్ని ఇంత గోస రైతులు గోస పెడతానరా, ఆ సాములు గోస పెడతానరా, లేకపోతే పెద్ద సార్లే గోస పెడతారో తెలుస్తుంది మాకు. మీరు చెప్పొచ్చు మీ అధికారులకు, మీ సర్పంచ్ ఎవరికైనా చెప్పొచ్చు. మాకు అధికారులు ఎవరు ఉన్నారయ్యా? ఎవరు అధికారం ఉన్నా కానీ ఎవరు అత్తలేరు. వాళ్ళంతా వాళ్ళే చూసుకుంటారు. అయిపోతారు. మాకు మమ్మల్ని ఆ సంటల్లో వీడు ఒడ్లు నింపి 1 గంట రోజులు అవుతుంది. వాన కొడతాను, జారిపోతానే, కట్టలు ఎత్తాండి మొలకలు. కాస్త మీరే చూడండి సార్, మేము చూడలేము. అక్కడ తీసుకుంటోళ్ళు ఇవాళ వేదలాడితే ఏముందంటే మా బండ్లు రాని, మా బండ్లు ఎత్తలేరు. సార్లు బండ్లు ఏంది, మేము ఏం చేయాలి, ఏం చేసుకొని తీసుకుపోయి మాడ అన్నా ఏం చేయాలని చెప్పి వాళ్ళని వాటిని అవి పెంచే కాంటలు పెంచి అట్ట తిరగంగా ఇవాళ ఒక బండి వచ్చింది. ఈ బండి వస్తే తెలియదు పొరపరి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతగానో లేట్ అయింది. అప్పుడు కాలే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం కాలే మాకు అన్నట్టు. ఆపతికి సాపతికి చెడ్డ అయినా కానీ అంటే లారీ ఇంకా లారీల మీద లారీలు వచ్చేది, బండ్ల మీద బండ్లు వచ్చేది. ఏదైనా కానీ దాన అందేది. ఇప్పుడు మాకు దాన అంతలేదు, ఇస్తుడు అవుతలేదు మాకు. ఏమనంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ అడగాలి అక్కడ నుంచి పంపారు. మన ఎంపీలు పంపేది. వాళ్ళు చూడకపోతే రైతులను రాజం చేస్తున్నా అని చెప్తుండే రేవంత్ రెడ్డి. రైతుల్ని రాజం చేస్తున్నా అని చెప్పి ఇవే రాజులు ఏంటి సార్? 6 గల కష్టం చేస్తే 6 ఎకరాలు 10 ఎకరాల ఒడ్లు తీసుకొచ్చి పోసుకుంటే ఇవి ఒడ్లు ఇట్లా మంచి ఆమదాన్ని చెప్తాడు మాకు. తడిసిన కూడా కొంటా అని చెప్తుండే రేవంత్ రెడ్డి. గీసండి మొలకపోతే వాళ్ళు ఏ సహకారం తీసుకుంటారు సార్? గీసండి మొలకపోతే సార్ అని మాకన్నా బుద్ధి ఉండాలి కదా ఇచ్చేదాని కన్నా. రాయవాన్ని వేసినట్టు తెల్లారంగం తూర్పు మన తెల్లారే మన 3వ నాడు పోతేనేమో ఈ మొలక వస్తుంది. ఈ మొలక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రైతు నార్లు పోసుకొని తినమే. ఓ రైతు బంధు లేదు, ఇది లేదు. మీరు వడ్లు అమ్ముకోలేదు, మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలంటే పైసలు కావాలి. ఎక్కడి నుంచి చేస్తారు? పైసలు పోతేనే మాకు విత్తనాలు తెచ్చుకోవాలి. మరి ఇప్పుడు మాకు విత్తనాలు ఎక్కడికి వస్తాయి సార్? ఇప్పుడు అవే 9 కొన్నిడో పోసుకొని కూలి 4 తెచ్చుకోవాలి. మళ్ళీ 2 ఏంటంటే 9 10 పరుకున్నదా అని చెప్పి ఇతర పొడ్లకు 10 కిలోల బ్యాగ్ 1200, 10 కిలోల బ్యాగ్ 1200. ఆ 1200 పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి, మన నారు పోసుకోవాలి. కనీసం రైతు బంధు అయినా కూడా ఇస్తలేడు. ఈ ఆడ ఇచ్చినాక రైతు బంధు ఇవరకు వచ్చిండు. 2 నెలల కింద వచ్చే రైతు బంధు. ఇది కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే వచ్చి 5 నెలలు 6 నెలలు కాగానే ఇంకొక 15 రోజులు తక్కువ ఉండగానే ఊరికి వచ్చేది. ఇప్పుడు ఆ రైతు బంధు సక్కాలి, ఇది సక్కాలి. ఏరి కోరి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. ఎట్లా ఉంది మరి ఇప్పుడు పరిపాలన? మంచిగా ఉందా? తెచ్చుకున్నారు అంటే బస్సులు ఫీజు ఇచ్చారు కదా సార్. లేడీస్ తెచ్చుకున్నాం, మేము తెచ్చుకున్న వాళ్ళం కాదు. మాకైతే పట్టం పోయినా కానీ ఆంట జనగాం నుంచి 150 పెట్టుకొని పోవాలి హైదరాబాద్. మళ్ళీ అవతల 50 అయితే ఫోన్ రాని మాకు 500 అవుతాయి మగవాళ్ళకు. ఆడవాళ్ళు వాళ్ళు ఇష్టం మాకు పీరి బస్ అన్నందుకు పోతుర్రు. ఈడ జాకెట్ ముక్క దొరికేది వరంగల్ కాడ తెచ్చుకుంటారు. వినిపెట్టు, అది ఏమైనా పద్ధతి కాదా? లగ్గాల బొగ్గాలకు అన్నిటికీ వాళ్ళే నడుతుంది కానీ మాది ఏమి నడతలేదు. ఇక వాళ్ళు సీటు మీద పోతే సీట్లు తెలియదు మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగున్నదా లేకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన బాగుందా? అదే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నదబ్బా. అప్పుడు మంచిగా కాలవాడు కొట్లాడి మన దేశం కావాలి, మన లెక్క కావాలని చెప్పి వీడియోలో గున్నెలు అందరూ వేసుకుపోయిండు. 10 మంది వచ్చినా కానీ మన దేశం మన కావాలని తీసుకొచ్చుకున్నాడు. అన్ని తీరులో నీళ్లు నిప్పులు అన్ని సవలతు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఉన్నప్పుడే సవలతు, కానీ ఇప్పుడు ఏం సవలతు అనిపించలేదు సార్. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉంటాడట రేవంత్ రెడ్డి. ఇక ఉంటాడంటే ఉంటాడు. మళ్ళీ లేడీస్గా సాయం చేస్తే మాత్రం ఉంటారు, కానీ మొగలో సాయం చేస్తే మాత్రం ఉండలేవు. అక్కడ ఇప్పుడు లేడీస్ కాస్ట్ వస్తుంది అగట. అరే అని చెప్పింది కదా మా పోతేనే మంచిగా ఉండాలని అని అంటుంటారు. ఇప్పుడు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇవ్వాలని అసలు బుద్ధిమంతులు ఇవ్వాలన్నది సార్. ఒకటి ఏమైందంటే ముందుకు నడిచేటోళ్ళు ఉండాలి. కొంచెం మంచి పనులు చేసిండు, మంచి పనులు చేసిండు. అగో కినాలు కాలం చేసిండు, గుట్టలు వాళ్ళు తిరుక్కుంటూ పోయి ఇక్కడ అంతా గుడ్డలు గున్నెలు అందరూ కాపాడాడు. నీకు 2 ఎకరాల పొలం ఉంటే నీకు 5 ఎకరాల పొలం చేసిపోయాడు. గుట్టలు కట్టుకున్నాం, ఇంతకు అది కట్టుకున్నాం, నీళ్ళు తెచ్చుకున్నాం, ఇంత బోర్లు పెంచుకున్నాం. కరెంటు ఉచితంగా వచ్చింది, నీళ్ళు ఉచితంగా వచ్చినాయి. కొన్ని మాకు మాత్రం
మరి మా సార్ ఏమన్నా ఆ సార్ ఏం చేసినట్టు ఒక పోసుకున్న ఒక ఇల్లు ఇవ్వండి ఆయనకు సిస్టమ్ తప్పు అయింది అని ఇల్లు ఇస్తానని ఒప్పుకున్నాడు కదా ఎన్నోళ్ళకు చూస్తే కొన్ని ఇచ్చిండు కొన్ని లేనోళ్ళకు ఇచ్చిండు. ఇక ఇప్పుడు ఏమొచ్చిందంటే ఇల్లు ఏముందంటే నువ్వు అనుకున్న ఆయన ఒప్పుకోలేదు నువ్వు చేసుకోలేదు అని చెప్పి ఈ బాట మరి అలా కొద్దిగా ఆటో దిగిపోయింది కానీ అన్ని తెలుగు సవరణ మంచిగా చేసింది సారు. ఓకే.